హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. పరమగీతము పరమగీతములు సాంగ్ ఆఫ్ సాల్మన్ అండ్ సాంగ్ ఆఫ్ హెవెన్. పరమగీతములు 7వ అధ్యాయము 10వ వచనం. సెల్ ఫోన్ ఉంటే ఇచ్చేయండి, చేయలేదు. మా సెల్ ఫోన్లన్నీ వేసిన తర్వాత అది ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం ఆ సంచి. మళ్ళీ అక్కడ పెట్టడానికి ఎవడు పట్టుకుపోతాడు. స్విచ్ ఆఫ్ చేసి పెట్టకపోయినా ఇందులో తీయం కదా మనం. మనం వచ్చింది ప్రార్థన కాబట్టి ఇక ప్రభుత్వంతో ఉండాలి. ఆ వచనం ఇప్పుడు చదువుతాం 7:10. నేను నా ప్రియుని ఇలాంటి వారు సెల్ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేస్తారు. ఎవరైతే ప్రియునికి సంబంధించిన వాళ్ళు తప్పకుండా సెల్ ఫోన్స్ ఏం చేయాలి, స్విచ్ ఆఫ్ చేయాలి. ప్రియునికి చెందిన వారు ఏం చేస్తారంటే వేరే ప్రియునికి చెందిన వారు సెల్ ఫోన్ ఆన్ చేసి ఉంచుతారు. ఈ సమయంలో రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. మీలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే నేను మరి ఓవర్ యాక్షన్ చేస్తాడు అన్నట్టు. ఇది ఓవర్ యాక్షన్ కాదు. దేవుని నామానికి మనం కలగాలంటే కొన్ని పనులు చేయాలి. అలాంటివి చేయకపోతే కుదరదు. అందుకే నాయకుడు అయిన వాడు ఏం చేయాలంటే అవసరమైతే ఎవరిని లెక్క చేయకూడదు. అందరితో మాట్లాడాలి కానీ ఎవరిని లెక్క చేయకూడదు. అలా లెక్క చేయ రాజకీయంలో ఏంటంటే అందరినీ లెక్క చేస్తారు. అందుకే రోడ్డు మీదకి ఇల్లు కట్టేసినా మాట్లాడాడు. అయితే ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ అని ఉన్నాడు. మరి అతను ఇక్కడ కూడా చేసినట్టున్నాడు కమిషనర్గా. గుంటూరులో అండి అసలు కాంట్రోల్ అన్నీ పగలగొట్టించాడు మొత్తం. ఎవరైనా అడ్డు వస్తే కుదరదు అన్నాడు అంత. అసలు ఇంత రోడ్డుని దాదాపు 60 అడుగులు రోడ్డు చేసి పడేశాడు. అటు ఇటు పగలగొట్టేశాడు. బంగారం కోట్లు నోరు ఎత్తారండి వెళ్ళిపోతారు జైలుకి జారుతారు. మీరు పట్టండి, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి మీ ఆస్తులు మీ అయితే మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ తడమన్నాడు. మొదలెత్తలా ఇలా కాబట్టి కొన్నిసార్లు స్ట్రిక్ట్గానే ఉండాలి, అవసరం అది, లేకపోతే కష్టం. 12వ అధ్యాయము రోమపత్రిక 1వ వచనం. 12 వచనం 2వ వచనం అందరం కలిసి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవుని అనుకూలమైన సజీవమైన శరీరమును ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాక్సములను ఇంటి సేవ మీకు ఉత్తమైంది. మీరు యోగ మర్యాదను అనుసరించి ఉత్తమములు అనుకూలములు సంపూర్ణములైన దేవుని చిత్తమేదో పరీక్ష తెలుసుకున్నట్టు మీ మనస్సు అనుకున్న రూపాంతరం. ప్రేమలింది చదవబడిన వాక్కులు మా కొరకు ఆశీర్వదించారు. మీరు మా అందరితో మాట్లాడండి, మా హృదయాలను స్పందింపచేయండి, మమ్మల్ని నీ కొరకు ఆయుధపరచండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను విజయవాడ బెత్తేలికి వెళ్తూ ఉంటాను.
రత్నాకర్ గారు పెద్ద ఆయన ఉంటాడు. దాదాపు ఆయన చేతి కింద 300 మంది పనిచేస్తారు. ఆయనకు ఉన్నటువంటి ఫర్మ్స్ అన్నింటిలో 300 నుంచి 400 మంది పనిచేస్తారు. 2 లక్షల జీతగాడి దగ్గర నుంచి రోజుకి 200 ఇచ్చే డైలీ వేజెస్ వరకు పనిచేస్తారు. రోజుకి 200 ఇస్తాడు కొంతమంది ఆడవాళ్ళకి. వాళ్ళు ఏంటంటే పేపర్స్ ఇవన్నీ చదువుతారు. అంటే 2 లక్షల జీతగాడి నుంచి 200 జీతగత్తి వరకు కూడా 300 నుంచి 400 మంది పనిచేస్తారు. నేను ఆయనతో దాదాపు 20 years నుండి పరిచయం కలిగి ఉన్నాను. మోర్ దెన్ 20. పిల్లరా, ఏ రోజు కూడా మందిరంలో సెల్ ఫోన్ మాట్లాడటం చూడలేదు. సెల్ ఫోన్ పట్టుకుని ఆయన బయటకు వెళ్ళటం కూడా చూడలేదు. నేను ఆయన గురించి ఇచ్చే సాక్ష్యం అది. 400 మంది ఆయన చేతి కింద పనిచేస్తూ 4 కంపెనీలు ఉన్నాయి ఆయనకి. దాదాపు ఆటోనగర్లో ఒకటి, ప్రసాదంపాడులో ఒకటి, పునాదిపాడులో ఒకటి, శంకరపల్లి అని ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఈ మధ్య కొత్తగా పెట్టాడు. కానీ ఏ రోజు కూడా సెల్ ఫోన్ మాట్లాడటం నేను చూడలేదు. ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు మనకు బుద్ధి తెచ్చుకోవాలనిపిస్తుంది. అంటే కొన్ని సంగతులు కొంతమందిని చూచినప్పుడు మనం నేర్చుకోవాలి. అర్థమైందండి? అన్ని బైబిల్లో ఉండవు. సెల్ ఫోన్ వాడుకోవాలనేది బైబిల్లో ఉంటుంది. అయితే బైబిల్లో ఉండేది ఏంటంటే మీ శరీరములో ఆయనకి సమర్పించుకున్నది అది ఉంటుంది. మీ శరీరములో ఆయనకి సమర్పించుకున్నది అని ఉంది. ఆత్మలు కాదు. నువ్వేమంటావు? నా ఆత్మ ఎప్పుడు ప్రభుత్వంలో ఉందండి, నా హృదయం ఎప్పుడు ప్రభుత్వంలో ఉందంట. నీ ఆత్మ ప్రభుత్వంలో ఉంది, కానీ నీ శరీరం బలహీనం. ఆత్మ భవిష్యత్ సిద్ధంగా ఉండొచ్చు, కానీ మన శరీరం ఎలాంటిది? బలహీనమైనది. అందుకే ప్రభువారు ఆ శిష్యుల్ని పడి నిద్రపోతుంటే వారితో అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఎందుకంటే అక్కడ ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనలో యేసు ప్రభువారు ఆయన చెమటన్న రక్త బిందువులు కారుస్తుంటే నిద్రపోతున్నారు. ఆయన ఎంత దూరం వెళ్ళి ప్రార్థన చేశాడంటే రాతి వేత అంత దూరం వెళ్ళాడని వాక్యంలో ఉంది. అంటే మనం రాయి తీసుకొని విసిరితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వీరికి ప్రభువారికి ఉంది. రాతి వేత దూరం అంటే వీళ్ళ దగ్గర ఉన్నాడు అనుకోండి, వీళ్ళు నిద్రపోతుడు, ఆయన కూడా నిద్రపోవచ్చు. శరీరంగా ఉన్నాడు కాబట్టి, శరీరధారిగా ఉన్నాడు కాబట్టి. అందుకని రాతి వేత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తానే ఉన్నాడు. వీళ్ళేమి ఇక్కడ నిద్రపోతున్నారు. ఎవరు వీళ్ళు? శిష్యులు. ఆ తర్వాత ఆయన కొంతసేపుడికి వచ్చిన తర్వాత 1 గంట అయినా మీరు నాతో కూడా మెలకువగా ఉండలేదు. గంట లేదు, గడియ అన్నాడు. బైబిల్ ఏమో రాయబడి ఉంది, 1 గడియ అయినను మీరు నాతో మెలకువగా ఉండలేదా అన్నాడు. ఇవన్నీ లేఖనాల్లో ఉన్న విషయాలు. ప్రియమైన దేవుని వాక్యం ఏంటన్న ప్రియులారా, అందుకే నీ ఆత్మ సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు, కానీ శరీరం బలహీనంగా ఉంటుంది. ప్రతి విశ్వాస జీవితంలో జరిగేది అదే. ఆత్మ సిద్ధంగా ఉండొచ్చు, శరీరం బలహీనంగా ఉండొచ్చు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీ శరీరములను సజీవ యాగముగా ఆయన సమర్పించు. మీ ఆత్మలు కాదు, మీ ఆత్మల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మీ ఆత్మల రక్షణ కొరకు ఆయన శరీరాన్ని అప్పగించాడు. మీ ఆత్మలు విమోచన కొరకు, మీ ఆత్మల యొక్క పాపక్షమాపణ కొరకు, మీ ఆత్మలు చీకటి నుండి వెలుగులోనికి రావడానికి, మీ ఆత్మలు దేవుని వైపు చూడటానికి ఆయన శరీరమును సమర్పించాడు. ఎక్కడ? సిలువలో. అలాగున ఆయన శరీరములో
53:5 ప్రకారము మన అతిక్రమ క్రియల కొరకు గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకు నలుగొట్టబడ్డాడు, మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మన ఆత్మలకు ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఇది ఆత్మ సంబంధమైన స్వస్థత. శారీరక రోగాలను తగ్గించలేదు. అయితే శారీరక రోగాలను కూడా సిలువలో ఆయన భరించాడని 53 అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాం. ఆయన నిశ్చయముగా మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను అని యెషయా 53:3-4 వచనాల్లో చదువుతున్నాం. ఆయన నిశ్చయముగా మన రోగములను భరించను, మన వ్యసనములను వహించాడు. సరే, ఆయన మన రోగాలు భరించాడు శరీరములో, మన వ్యసనాలను భరించాడు, మన ఆత్మల రక్షణార్థమై 5వ వచనం ప్రకారము శిక్ష అనుభవించాడు. 5వ వచనం ప్రకారం ఏమనిపించారండి? శిక్ష. ఇలాగ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఆత్మలను రక్షించుడు కొరకై సిలువకెక్కారు. సిలువలో ఆయన శిక్ష అనుభవించారు. అవునా కదండి? అయితే ఆ శిక్షను మనము నమ్ముడు ద్వారా ఈరోజు మనం రక్షించబడ్డాం. అంటే నాకు బదులుగా నువ్వు శిక్ష అనుభవించావు, నాకు బదులుగా నువ్వు సిలువకెక్కావు, నాకు బదులుగా సిలువలో నా కొరకై గాయములు పొందావు, నేను అనుభవించవలసిన శిక్ష యావత్తు మీరు అనుభవించారు అని మనము నమ్ముడు ద్వారా మనకు రక్షణ కలిగింది. అందుకనే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే ఏం చేయబడ్డారు? ఆయన మన కొరకై శిక్ష అనుభవించాడని నమ్ముడు ద్వారా, ఆయన మనలాంటి వారి కొరకై ప్రేమ చూపించి సిలువలో బలవుడు ద్వారా మనం ఏమయ్యాం? రక్షించబడి. మనముగా రక్షించబడలా. అంటే ఆ సిలువ శిక్షను నమ్ముడు ద్వారా, ఆయన సిలువలో మన ఎడల చూపించిన ప్రేమను గ్రహించడం ద్వారా మనం ఏమంటే రక్షించబడ్డాం. కాబట్టి ఈ రోజున రక్షించబడిన ఆత్మలతో ప్రభు దగ్గరికి వచ్చాం. రక్షించబడిన ఆత్మలతో ప్రభు దగ్గరికి మనం అందరం వచ్చాం. కానీ మన శరీరాలు ఇంకా ఆయన సమర్పించుకుంటాం. రక్షించబడిన ఆత్మలతో ప్రభు దగ్గరికి వచ్చాం, కానీ మన శరీరాలు ఇంకా ఆయన సమర్పించుకోవాలి. అందుకే రాజకుమారి విజయవాడ వచ్చింది. ఎందుకంటే కుమార్తెని సమర్పించింది 13వ తారీఖు. పెద్ద కుమార్తె ఫోన్ చేసిందని చెప్పి ఆమె శరీరాలని, శారమ్మ గారి శరీరాన్ని, ఇద్దరు శరీరాలని కుమార్తెకి సమర్పించి ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి? విజయవాడకి వచ్చింది. దేవుని స్తోత్రం. ఈరోజు అని వచ్చారు, లేకపోతే ఈరోజు ఈవినింగ్ వచ్చి కుమార్తె ఆగిపోమందండి, అందుకే ఆగిపోమని చెప్పేవాళ్ళు. పిల్లరా, మన జీవితాల్లో రక్షించబడిన ఆత్మలు కలిగిన వారమే, కానీ సో ఫార్ వీ డిడ్ నాట్ కమిట్ అవర్ బాడీస్ టు ద లార్డ్. ఇప్పటి వరకు ఇంకా మనము మన శరీరాలను ఆయనకి సమర్పించలేదు. మన శరీరాలను ఈ లోకం కొరకు సమర్పించగలం, ఈ లోక సంబంధమైన పనుల కొరకు సమర్పించగలం, దేని కొరకైనా సమర్పించగలం, కానీ ప్రభువుకి నీ శరీరాన్ని ఏం చేయలేవు? సమర్పించలేవు. నీ ఆత్మ రక్షణ కొరకు క్రీస్తు సిలువలో సమర్పించింది ఆయన శరీరమే. నీ ఆత్మ రక్షణ కొరకు క్రీస్తు సిలువలో సమర్పించింది ఏంటంటే ఆయన శరీరమే, ఆయన ఆత్మ కాదు. ఈ రోజున రక్షించబడిన మనము మన శరీరాలను ఆయనకి ఏం చేయాలండి? సమర్పించాలి. ఒకవేళ 2024-23 సంవత్సరాలన్నింటిలో సమర్పించలేదేమో, అట్లీస్ట్ 26లో ఒక డెసిషన్ తీసుకుంటే మంచిది. అది ఇండివిజువల్. ఎందుకంటే ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను, డెసిషన్స్ అండ్ డిటర్మినేషన్స్ ఆర్ ఇండివిజువల్, ఇట్ ఈజ్ నాట్ కలెక్టివ్. తీర్మానాలు, నిర్ణయాలు అనేవి వ్యక్తిగతమైనవి, సామూహికమైనవి మాత్రము కాదు. అంటే సంఘం మొత్తం తీసుకోదు, సంఘములో ఎవరో ఒకరు తీసుకుంటారు.
అలాగున కొలస్సీ సంఘంలో ఎపఫ్రా తీసుకున్నాడు. అందుకనే ఎపఫ్రా ఏమంటున్నాడంటే 4:12 ఏమన్నంటే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీరు సంపూర్ణులను సంపూర్ణ ఆత్మ నిశ్చయతలో ఆయన చిత్తమెరిగిన వారుగా ఉండాలని మీ కొరకై ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతున్నాడు. 4:12 మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడు, మీలో ఒకడే, సంఘములో ఒకడు, కానీ ఆయన శరీరాలను ప్రభువుకు సమర్పించాడు. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో. కాబట్టి ఆ సంఘములో, కొలస్సీ సంఘములో అందరూ తమ శరీరాలను దేవునికి సమర్పించాలి. బట్ దెర్ ఈస్ ఎ మ్యాన్ who committed his body to the Lord, that is ఎపఫ్రా. ఎపఫ్రా ఆ సంఘములో తన శరీరాన్ని ఎవరికి సమర్పించాడు? దేవునికి సమర్పించాడు. చేరు వచ్చిన బిడ్డలారా, ఈనాడు సంఘములో, అందుకే మీకు చెప్పాను, నిర్ణయాలు, తీర్మానాలు అనేవి వ్యక్తిగతమైనవి, అవి కలెక్టివ్ కాదు. నా తీర్మానం నీకు రాదు, నీ తీర్మానం నాకు రాదు. ఎవరి తీర్మానాలు వారివే. నువ్వు చేసుకున్న తీర్మానాన్ని బట్టే ప్రభువును వెంబడించగలవు. నీవు చేసుకున్న తీర్మానాన్ని బట్టే ప్రభువును వెంబడించగలవు. ఒక సహోదరు ఉన్నారు, వారికి హార్ట్ అటాక్ వచ్చింది, బైపాస్ సర్జరీ చేశారు. ఆ బైపాస్ సర్జరీ టైంలో అమ్మ మరి ఏం జరుగుతుందో తెలియదు అన్నారు. అప్పుడు ఆమె నిర్ణయం చేసుకోండి, అవ్వా ఇంతవరకు నా శరీరాన్ని నీకు సమర్పించలేదు, ఇక మీదట 1 పేట 2 పేటలు 3 పేటలు నెక్లెస్, చెవులు, ముక్కు మొత్తం తీసేస్తా. ఇక నాకొద్దవి, అవి నాకొద్దు, అవి తీసుకెళ్ళి మరి నేను వీలైతే ఆ యొక్క చందా పెట్లో, కానుక పెట్లో వేసేస్తా. అలాగే ఎప్పుడైనా కానుక పెట్టి చూసేటప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, ముక్కులు ఏమైనా దొరుకుతాయి, నేను ఎక్కడ దొరుకుతాను, ఎప్పుడు దొరకలేదు. ఏమన్నా 1 పేట కానీ 2 పేటలు కానీ ఎప్పుడైనా దొరుకుతాయని చాలా వెతికాను. దొరక్కపోగా ఈ మధ్యకాలంలో కూడా దొరికింది. ఏంటంటే చిరిగిపోయిన 20 రూపాయల నోటు. అది కూడా 1 పార్టీ దొరికింది, 2వ పార్టీ లేదు. 2వ పార్టీ కొరకు ఎంతో వెతికాను, 2 కలిపి బతికిద్దామని. లేదు, 1 పార్టీ వేశాడు. మరి ఎవరు? మహాశయ. 2వ పార్టీ లేదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాలను బట్టి ఆ సహోదరి తీసుకున్న తీర్మానం ఏంటంటే, నేను ఇక ప్రభువుకు అప్పగించుకుంటానని ఇచ్చేసాను. దేవుని యొక్క వాక్యం అది. ఎందుకంటే అందుకే మీకు చెప్పాను, డెసిషన్స్ ఆర్ అండ్ డిటర్మినేషన్స్ ఆర్ ఇండివిజువల్. అంటే తీర్మానాలు, నిర్ణయాలు అనేటువంటివి వ్యక్తిగతమైనవి, అవి సామూహికమైనవి మాత్రం కాదు. దే ఆర్ నాట్ కలెక్టివ్. సమాజముగా తీసుకునే తీర్మానాలు కాదవి. అంటే ఎవరైతే దేవుని వాక్యానికి విధేయులు అవుతారో, ఎవరైతే దేవుని వాక్యము వారి అంతర్యములో పనిచేస్తుందో, వారు తమ శరీరాలను ప్రభువుకి ఏం చేస్తారని సమర్పిస్తారు. దేవుని వాక్యములో మనం చూస్తున్నదే. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ రోమా సంఘానికి ఏమని చెప్తున్నారంటే, ఇట్టి సేవ మీకేమైనది, ఇట్టి సేవ మీకు యుక్తమైనదని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, పైగా ఆయన ఇట్టి సేవ మీకు యుక్తమైనదని కమాండింగ్గా చెప్పట్లేదు. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ఐ బిసీచ్ యు బై ద లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్. ఐ బిసీచ్ యు బై ద లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఐ డోంట్ హ్యావ్ రైట్ టు కమాండ్ యూ. నీకు ఆజ్ఞాపించడానికి నాకు హక్కు లేదు. బట్ దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ప్రియులారా, కాబట్టి మన శరీరములను ఆయనకు సమర్పించుకున్నప్పుడు మనం చెప్తాము, ఏమని చెప్తా అంటే, నేను
నేను నా ప్రియుని దానను. నేను నా ప్రియుని దానను. ఒక భార్య ఉందనుకోండి, నా యజమానుడు ఆయనేనండి అని చెప్పొద్దు. అంతేగాని రోడ్డు మీద కనపడిన ప్రతివాడిని ఈయనే నా యజమానుడు అని చెప్పదు. ఎందుకు? కారణం ఏంటంటే ఆయనకు తను అప్పగించేసుకుంది. మీరు నా యజమానుడిగా ఉండమని వివాహంలో ప్రమాణాలు చేసింది. నా పైన, నా శరీరం పైన, నా ఆత్మ పైన, అన్నిటిపైన మీరే, నాకున్న ఆస్తి పైన కూడా మీరే అధికారి. నా శరీరం పైన మీరే అధికారి, నా ఆస్తి పైన మీరే అధికారి. నేను సంపాదించే నెల నెల జీతం పైన కూడా మీరే అధికారి అని ఆయనకు అప్పగించేస్తుంది. చాలా కుటుంబాలు అలాగ అప్పగించుకున్నందు వల్ల నా జీతం నాది, నీ జీతం నీది అని అనుకోవడం వల్ల దెబ్బలాట్లో చూడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. డైవర్స్ తీసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే ఇటీవల ఒక అతను నీ జీతం అంతా నాకు ఇచ్చేయమన్నాడు. వెంటనే అక్కడ స్టార్ట్ అయిపోయింది. జీతం అంతా నీకు ఎందుకు ఇస్తాను, మా తమ్ముడికి కొంత ఇవ్వాలి, మా నాన్నకు కొంత ఇవ్వాలన్నాడు. అందే తప్పు కదా. అందుకనే ప్రమాణాలు చేయించేటప్పుడు నీకున్న ఆస్తి, నాకున్న ఆస్తి మన ఇద్దరిది. నేను సంపాదించే జీతం, నువ్వు సంపాదించే జీతం మన ఇద్దరిదే. ఒకవేళ నీకు జీతం రాకపోయినా నేను జీతం సంపాదించి 1,00,000 రూపాయలు సంపాదిస్తుంటే అది మన ఇద్దరిదని ప్రమాణాలు చేయిస్తాం వివాహంలో. పిల్లలు, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తున్న విషయం ఏంటంటే, ఎవరైతే తమ శరీరములను ప్రభువుకు సమర్పిస్తారో వారు ఖచ్చితంగా ఏమవుతారు అంటే, నేను నా ప్రియుని దానను అని చెప్తారు. దేవుని వాక్యము ప్రకారము మన శరీరములో ఆయనకి ఏం చేయాలండి? సమర్పించుకోవాలి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అందుకనే ఆయన ఏమంటున్నాడు? కమాండ్ చేయట్లేదు, దేవుని వాత్సల్యమును బట్టి. కాబట్టి పిల్లలు, ఎవరైతే వారి శరీరములను దేవునికి సమర్పించుకుంటారో వారు పరమగీతాలు 7వ అధ్యాయం 10వ వచనం చెప్తారు. ఏమని? నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. ఆయన చేతిలో నేనున్నాను, ఆయన చెప్పినట్టుగా నేను చేయాలి. ఆయన నా పైన అధికారి, ఆయన నా పైన సార్వభౌమాధికారి. ఆయన అధికారం కింద నేనున్నాను. ఆయన నన్ను ఏం చేయమంటే అది చేయటానికి నేను సిద్ధపడాలి. ఈ రోజున విశ్వాసులు అలా లేకపోతే దాని కొరకు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఇంకా నేను ఈ అధికారులు లేను, నన్ను నేనే పరిపాలించుకున్నాను, నన్ను నా భర్త పరిపాలించాడు, నా కుటుంబంలో ఉన్నవాళ్ళు పరిపాలించారు, లేక ఈ లోకం నన్ను పరిపాలించింది, లేక ఈ లోక సంబంధమైన ఆశలు నన్ను పరిపాలించాయి. నా శరీరాశ నన్ను పరిపాలించింది, లోకాశలు నన్ను పరిపాలించాయి, నా భర్త నన్ను పరిపాలించాడు, అపవాది నన్ను పరిపాలించాడు. ఈ ప్రాపంచిక ధర్మము నన్ను ఏం చేసింది? పరిపాలించింది. ఈ ప్రాపంచిక ధర్మం పరిపాలించుడు ఏం చేస్తా అంటే, క్రిస్మస్కేమో క్రిస్మస్, సంక్రాంతికేమో సంక్రాంతి. క్రిస్మస్కేమో మామూలుగా కేకులు తింటాడు, సంక్రాంతికేమో కజ్జికాయ, అరిసెలు. అది కూడా చెప్పారు. అరిసెలు, కజ్జికాయలు, ఇంకేది కాడుతుంది. ఎందుకంటే సంక్రాంతిని పప్పల పండుగ అంటారు. తింటమే సేపు వండుకొని తింటాం, సినిమాలు చూడటం. అసలు రియల్ కంటికి పండుగ అక్కడ ఉంటుంది. పిల్లరా, అంటే ఈ ప్రాపంచక ధర్మం అది. అందుకనే దేవుని వాక్య ప్రకారము నీ అధికారము కింద నేను లేను, నీ అధికారము కింద నేను ఉండాలి. ఎందుకంటే నేను ఆయనకి సంబంధించిన వాడిని. ఆయన నా యందు ఆశాబద్ధుడు. ఆయన ఏం కోరుకుంటాడో నాకు తెలియదు, నన్ను ఏం చేయమంటాడో కూడా తెలియదు. పిల్లరా, అందుకే నేను దినమని చెప్పాను, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క ఆలోచన నెరవేర్చడం, దేవుని ఇష్టము నెరవేర్చడం.
భక్తిలో, దైవ జీవితంలో, బైబిల్ పట్టుకుని తిరిగే జీవితంలో, మందిరానికి వచ్చే జీవితంలో, ఆరాధించే జీవితంలో, కానుక పెట్టి డబ్బు వేసే జీవితంలో, ఈనాడు దేవుని కొరకై నడిచే జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నేను ఉదయకాలం చెప్పాను, ఆయనకిష్టమైనది చేయటమే. నీకిష్టమైనది చేయటం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఆయనకి ఇష్టమైంది నువ్వు చేయాలంటే నీ శరీరాన్ని నువ్వు ఆయనకి సమర్పించాలి. అప్పుడు నువ్వు చెప్తా, నేను నా ప్రియునిదానను, అతడు నా యందు, ఆయనే నా పైన సర్వాధికారి, ఆయన అధికారం కింద నేను ఉంటాను అని చెప్తా. ఒక సహోదరిని అడిగాం, ఆమెకు కూడా ఇలాగే ఊపిరితిత్తులు జబ్బు ఏదో వచ్చింది. ఆమెకి వస్తే అమ్మా దేవుడు ఎంతో కనికరించాడు. మరి మీ నిర్ణయాలేంటి ఈ రోజున, మీ తీర్మానాలేంటి ఈ రోజున అంటే, ప్రభు బతికించాడండి, నా కూతురు కొరకు, నా మనవరాల కొరకు, నా కుటుంబం కొరకు దేవుడు నిలబెట్టాడు. అందరు ఇలాగా మంచిది. నీ కూతురు కొరకు, నీ మనవరాల కొరకు, నీ కుటుంబం కొరకు దేవుడిని నిలబెట్టింది నిజమే. అయితే నీ ప్రియుని దానాలు, నీ ప్రియుడి కొరకు నిలబడలేదా? అందుకొరకు నీకు దేవుడు ఆరోగ్యం ఇవ్వలేదా? అందుకొరకు నీకు దేవుడు బలం ఇవ్వలేదా? అందుకొరకు దేవుడు నీకు ఆయుష్కాలం ఇవ్వలేదా? పిల్లలు ఈ రోజున మనం గ్రహించలేకపోతున్నాం. మన పరిస్థితిని గురించి మనం ఆలోచించుకోలేకపోతున్నాం. నా పిల్లల కొరకు, నా భర్త కొరకు, నా కుటుంబం కొరకు దేవుడు నిలబెట్టాడు అంటున్నావు, మంచిది. నీకు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తిస్తున్నావు, నేను కాదట్లా. అయితే నీ ప్రియుడు నీ విషయమై ఏం ఆలోచిస్తున్నాడు? వాట్ యువర్ బిలవర్డ్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ? వాట్ యువర్ బిలవర్డ్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ? నీ గురించి నీ ప్రియుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీ కొరకై ప్రాణం దారబోసిన వాడు, శిలువలో శిక్ష అనుభవించిన వాడు, నీ కొరకై తన సమస్త శరీరములో గాయములు పొందినవాడు, నీ కొరకై సర్వము త్యాగం చేసిన వాడు, కేవలం నిన్న రొచ్చులోంచి బయటికి తేవడానికి త్యాగం చేసిన వాడిని గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? పిల్లరా, 2026లోకి వచ్చినాం. ఇది మనం ఆలోచించుకునే సమయం. ఇది పరీక్షా సమయం. ప్రార్థనా కూడికలు అంటే ఏంటంటే పరీక్షా సమయం. ఈ పరీక్షతో మన జీవితంలో ఉన్న మస్టును తీసుకుని దేవునికి అనుకూలంగా జీవించడానికి తీర్మానాలు, నిర్ణయాలు చేయటమే ప్రార్థనా కూడిక యొక్క ఫలితాలు. ఏదో ఇక్కడికి వచ్చి కూర్చొని 2 గంటలు ఉన్నాం, బయట వాళ్ళు అడిగారు ఎక్కడికి వెళ్ళి వచ్చారమ్మా అంటే ప్రార్థన కూడికి వెళ్ళి వచ్చాను. మా దగ్గర మీకు తెలియదండి, 36 గంటలు పెట్టి మా ఊడు అసలు మంచోడు కాదు, మా ఊడు అసలు సామాన్యుడు కాదు, సెల్ ఫోన్లు కూడా సంచిలో ఇచ్చేస్తాడు, కథలనెవడు కదిలారంటే అసలు తాట తీసే టైప్లో ఉంటాడు. ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం, బయట ఎందుకు వచ్చామో మనకు తెలియదు. నా దాని కొరకు మనం ఇక్కడికి రావట్లేదు. అందుకే దైవజనుడైన అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన మీ శరీరములను దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఓ ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. తర్వాత మీరు శరీరంలో ఉంటే గనక, శరీరాలు ఆయనకి సమర్పించలేదనుకోండి, డెఫినెట్లీ యూ విల్ బికమ్ వరల్డ్లీ మ్యాన్. ఈ లోక మర్యాద ప్రకారం వెళ్ళిపోతాం. నీ శరీరాన్ని కనుక నువ్వు ఆయనకు సమర్పించలేదు అనుకోండి, నీవు ఈ లోక మర్యాదను అనుసరిస్తావు. నీ శరీరాన్ని కనుక ఆయన సమర్పించావు అనుకోండి, ఈ లోక మర్యాదను నువ్వేం చేయవు, అనుసరించావు. చాలామంది విశ్వాసులు, సేవకులు దేవునికి సమర్పించారు, అందుకని ఈ లోక మర్యాదకి పోతారు. అందుకే ఆ కర్మోజీ అన్నవాడు ఆయన భార్య, ఆయన కూతురు అలా చేశారు. ఆయన చూసి ఎంతోమంది విశ్వాసులైన పిల్లలు చెడిపోయారు. కారణం ఏంటి? వారు సేవ చేస్తున్నారు కానీ శరీరాలను దేవుడికి ఏం చేయలేదు, సమర్పించలేదు. పిల్లరా, నువ్వు సేవకుడు అవ్వచ్చు, నీ శరీరాన్ని ఇంకా దేవుడికి సమర్పించకపోతే నీవు ఆయనకి యుక్తమైన సేవ చేయలేవు. నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తావు, నువ్వు ఒక వ్యాపారిగా చేస్తావు, డబ్బు సంపాదకుడిగా చేస్తావు, నీకు కావాల్సింది రాబడే.
నీకు కావాల్సిన ఆదాయమే. మీరు ఈ లోక మర్యాదను ఆఫ్ కోర్స్ మన శరీరములు ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఈ లోక మర్యాదను మనం అనుసరిస్తాం. ఏ అండగా గొడుగు పడతాం, ఏ అండగా గొడుగు పట్టే పరిస్థితి మనకు ఉంటుంది. ఎప్పుడు అంటే మన శరీరములను ఆయనకి, మన ఆత్మలు ఆయన దగ్గరే ఉన్నాయి, నో డౌట్. రక్షించబడిన ఆత్మలు మనం. విశ్వాసుల్లో 2 రకాలు ఉంటారు, సేవకుల్లో 2 రకాలు ఉంటారు. ఒక విశ్వాసి ఆత్మ రక్షించబడి శరీరాన్ని కూడా ఆయన సమర్పించినాడు. సేవకుడు ఆత్మ రక్షించబడి శరీరమును కూడా ఆయన సమర్పించినాడు. రెండవ ఏంటంటే ఆత్మలు రక్షించబడతాయి, శరీరం సమర్పించడం. ఆత్మలు రక్షించబడి సేవలోకి వస్తాడు, శరీరాన్ని సమర్పించడం. 2 కేటగిరీస్ మనం చూస్తాం. ఈ రోజున యూట్యూబ్ ఆన్ చేస్తే ఈ కేటగిరీస్ అన్ని మీకు కనబడతాయి. అంటే ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నా అంటే శరీరాలు ఇంకా ఆయనకి సమర్పించలే, వాళ్ళ ఆత్మలు రక్షించబడ్డా సేవకులే, వారు ఇంకా దేవునికి సమర్పించుకోలే. అలాగే విశ్వాసుల్లో కూడా ఉంటారు. ప్రియమైన దేవుని వాక్యం ఏంటన్న ప్రియులారా, 2వ వచనం మనం చదువుతున్నాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వల్ల రూపాంతరము పొందును. కాబట్టి ఆయనకి ఇష్టమైంది చేయాలంటే ముందు మారు మనసు పొందాలి కదా. అందుకే ఒక్క సంఘానికి తప్ప మిగతా 6 సంఘాలకి ఏమన్నట్టే నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొక్కకు వచ్చి దీపస్తంభాన్ని తీసేస్తాను, నీవు నా ఆలయంలో నివసించమని ఒక సంఘానికి చెప్పాడు. ఇలాగ పలుమార్లు చెప్పాడు. 6 సంఘాలకు చెప్పాడు, ఒకే ఒక సంఘానికి మారు మనసు గురించి చెప్పలేదు, అదే ఫిలదెల్ఫియా. ప్రకటన 2వ అధ్యాయం మొదటి నుండి 3వ అధ్యాయము దాదాపు 21 దాకా 7 సంఘాలు ఉంటాయి. 3వ అధ్యాయం 21 వచనం దాకా 7 సంఘాలు ఉంటాయి. 2వ అధ్యాయం మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం దాకా 7 సంఘాలు ఉంటాయి. ఇవన్నీ మీకు కొట్టిన పిండి, అయినా సరే పిండి మీకు చూపించాలి కదా. అందుకు ఎందుకంటే పిండి ఎంత మెత్తగా ఉందో చూడాలి కదా. చదవండి ఏమి రాయబడిందో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రతి సంఘాన్ని మారు మనసు పొందమని చెప్పాడు. ప్రతి సంఘాన్ని మారు మనసు పొందమని చెప్పాడు. ఎందుకని ప్రియులారా? అవసరం. కాబట్టి విశ్వాసి, ఈవెన్ సేవకుడు కూడా మారు మనసు పొందాలి. పొందకుండా మనము ప్రభువుని వెంబడించారు. అందుకే లేఖనాల్లో మనం చూస్తున్నాం 12వ వచనంలో, మీ శరీరాలను కనుక మీరు ఆయన సమర్పించుకున్నారనుకోండి, రక్షించబడిన ఆత్మలు కలిగిన మీరు మీ శరీరాలను ఆయన సమర్పించుకోకపోతే మీకు యుక్తమైన సేవ ఉండదు. మీరు ఈ లోక మర్యాదను ఏం చేస్తారు? అనుసరిస్తారు. ఈ లోక మర్యాదను అనుసరించి సంక్రాంతికి కజ్జికాయలు, అవును, క్రిస్మస్కి ఏమో కేకులు, అలా ఉండవు. ఎప్పుడూ ఒక రకంగా ఉండాలి. అర్థమైందండి? అందుకని చాలామంది, అందుకనే నేను ఎప్పుడు కూడా ఈ పండగల రోజుల్లోనే మీటింగ్లు పెడతాను. ఎందుకంటే విగ్రహారాధన నుండి దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ అందులోకి వెళ్ళకుండా ఉంటారు. అందులోకి వెళ్ళకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అందులో జారిపోకూడదు. ఎందుకంటే వాళ్ళ విగ్రహారాధన నుంచి వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, కానీ వారు బంధువులు ఇంకా విగ్రహారాధనలోనే ఉన్నారు కదా. వాళ్ళ బంధువులు ఏమన్నా నువ్వు నమ్ముకున్నాం, మేము పిలిచాం కదా, మర్యాద కొరకు రావాలి కదా అని అంటారు. అప్పుడు మొహం లేకుండా చెప్పలేరు. అదే మనం కూడికి పెట్టాం అనుకోండి, ఏమనుకోద్దు, ప్రార్థన కొడుకులు ఉన్నాయి, లేకపోతే ఆయన చంపేస్తాడు మమ్మల్ని, ఏమనుకోద్దు అని చెప్తారు నా మీద. మా వీపు విమానమొత్తం మోగిపోద్ది కాబట్టి నా మీద చెప్పేసి మొత్తానికి ఎక్కొట్టి ఇక్కడ కూడా పిల్లరా. అందుకే మన శరీరములను ఆయనకి ఏం చేయాలని సమర్పించుకోవాలి. మన ఆత్మలు రక్షించబడ్డాయి, మనం ప్రభువుని ఎరిగాం, మనం ప్రభువులోకి వచ్చాం.
కానీ మన శరీరాలు ఇంకా ప్రభువుకు సమర్పించుకోలేదు. అందుకే మనం అప్పుడప్పుడు ఈ లోక మర్యాదను ఏం చేస్తాం? అనుసరిస్తాం. ఈ లోక మర్యాదను మనం అనుసరించి ముందుకు వెళుతూ ఉంటాం. దేవుని వాక్యంలో అందుకే చెప్తున్నాడు ఏమన్నంటే, మీ మనస్సు మారాలి. మీ శరీరాలు ఆయన సమర్పించుకోవాలంటే మీ మనసు ఏమాలి? మారాలి. మీ మనసు మారకుండా శరీరాలు సమర్పించుకోలేరు. శరీరాలు సమర్పించుకోకుండా ఈ లోకాన్ని ద్వేషించలేరు. ఈ లోక మర్యాదను ఏం చేస్తారు? మీరు అనుసరిస్తారు. అందుకే దేవుని వాక్యములో చెప్పాడు, ఎవరైతే ఈ 12వ అధ్యాయం మొదటి 2 వచనాలను అనుసరిస్తారో వారు ఖచ్చితంగా చెప్తారు 7వ అధ్యాయం 10వ వచనం పరమగీతాల్లో. పరమగీతాలు 7వ అధ్యాయం 10వ వచనంలో ఏమని చెప్తారు? నేను నా ప్రియునిదాను, నేను నా ప్రభువైన యేసుక్రీస్తుకు చెందినవాడను, నేను నా ప్రభువైన యేసుక్రీస్తుకు చెందినవాడను. కాబట్టి దయచేసి ఏమనుకోదు, దీనిలో నేను ఏకీభించలేను, దీనిలో నేను పార్టిసిపేట్ చేయలేను, దీనిలో నేను ఉండలేను. ఆయన నేను మోసం చేస్తున్న అవుతాను, ఆయనకి నేను అన్యాయం చేస్తున్న అవుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగును మనం ఎంత ఖచ్చితంగా ఉండగలం? ఎక్కడో చోట అపవాది మనల్ని ఏం చేస్తా అంటే లాగేస్తాడు. ఏం చేస్తాడండి? లాగేస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక పెద్ద వ్యక్తిని లాగేశాడు. ఎందుకంటే దాదాపు యోధా రాజుల్లో 20 మంది రాజులు ఉన్నారు. యోధా సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారిలో 20 మంది రాజులు ఉన్నారు. యోధా సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి రాజు రెహబాము. ఎవరండి? రెహబాము. అక్కడి నుంచి మనం లెక్కేసుకుంటూ వస్తుంటే దాదాపు 20 మంది రాజులు యోధా సామ్రాజ్యాన్ని పరిపాలించారు. అందులో ఒకడెవరంటే యెహోషాపాత్. రివైవలిస్టిక్ కింగ్, ఈజ్ ఎ కింగ్ ఆఫ్ రివైవల్. 3 వ్యక్తులు ఉన్నారు బైబిల్లో యోధా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో 3 వ్యక్తులు ఉద్యమంతో కూడినటువంటి రాజులు, రివైవలిస్టిక్ కింగ్స్. వీళ్ళు 3 కూడా రివైవల్ తీసుకొచ్చిన వాళ్ళే. అందులో ఒకడు ఆసా, 2వవాడు హిజ్కియా, 3వవాడు యెహోషాపాత్. అలాంటి యెహోషాపాతే ఈ లోక మర్యాదను అనుసరించి 17వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చేశాడంటే ఆహాబుతో బియ్యం ఉందండి. 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ దినవృత్తాలు 18వ అధ్యాయం ఎన్నో వచ్చినాం? అది 18:1. అది ఎందుకంటే పెరిగిపోయాడు పెద్దగా, కార్లు ఎక్కువైపోయినాయి. ఒకటేమో ఇన్నోవా, ఇంకోటేమో ఇన్నోవా క్రిస్టా, ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి కియా కార్నివాల్, ఇంకా ఏవేవో కార్లన్నీ ఆగిపోతున్నాయి. ఇంటి దగ్గర బాగా పెద్దోడైపోయాడు, ధనవంతుడైపోయాడు. ఇప్పుడు మనం ఏముందిలే ఆహాబుతో వేవంతులో తప్పే ఉందా? దేవుడు మర్చిపోయాడు, దేవుని మర్చిపోయాడు. పైగా ఏం చెప్పుకున్నట్టే ఆహాబు లాంటి కింగ్ వచ్చేసి నాతో మా 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 మమ్మల్ని చేసుకోవడానికి సిద్ధపడ్డాడని చెప్పుకుంటాడు. ఇలాంటి వ్యక్తిత్వాలు, ఇలాంటి కోరికలతో భక్తి మార్గంలో నడుస్తూ బైబిల్ పట్టుకు తిరుగుతూ సత్యాల్లో మేమున్నాం, నేను నా ప్రియుని దాన్ని అని చెప్పుకునేవాడు ఎంతమంది లేరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, పొరపాటు చేస్తున్నాం. అందుకే మొదటిది నీ శరీరాన్ని ఆయన సమర్పించుకోవాలి. అప్పుడే నువ్వు లోక మర్యాదను అనుసరించలేరు. నీ మనస్సు రూపాంతరము పొందాలి. నీ మనస్సు రూపాంతరం. ప్రియమైన దేవుడు వాక్యం వింటున్న ప్రియులారా, అందుకొరకే మనం ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడికి వచ్చాం. నేను ఎల్లప్పుడూ నీ వాడిగా ఉండేటట్టు నాకు సాయం చేయి. నేను నా ప్రియుని దానని ధైర్యంగా చెప్పగలిగే స్థితి నాకు అనుగ్రహించు. ఎందుకంటే వన్ కెనాట్ సర్వ్ 2 మాస్టర్స్. ఒకడు 2 యజమానులకి. నేను నా ప్రియుని దానని చెప్పగలిగే ఒక వ్యక్తి 2 యజమానులకి దాసులుగా ఉండగలదా?
మత్తయి సువార్త 6:24 ఏమని చెప్తున్నాడు అక్కడ? మత్తయి సువార్త 6:24 వాక్యంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 6:24 ఎవడును ఇద్దరు యజమానులు అతడు ఒకని ద్వేషించి ఒకని ద్వేషించాలి, ఒకని ప్రేమించాలి, లేదా ఒకని పక్షముగా ఉండి మరొక పక్షంగా తృణీకరించి మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేదు కదా. ఎలా ఉండగలం మనం పిల్లరా? అందుకే మన పైన అధికారి మన ప్రభువే, ఆయనకి చెందినవారు మనం. ఆయన ఎలాంటి వాడు అనేది మనం బైబిల్లో చెప్పుకోవాల్సి వస్తే చాలా విషయాలు మనం చెప్పొచ్చు. నా ప్రియుడు ఎలాంటి వాడు, నేను ఆయనకి చెందిన దాన్ని నువ్వు చెప్తే, నా ప్రియుడు ఎలాంటి వాడంటే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆది అయినటువంటి వాడు, సమస్తం ఆయన మూలంగా కలిగాయి. సంఘముని శరీరమునికి ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలగాలి. అది నా ప్రియుడు. వాక్యం ఇది. నేను నా ప్రియుని దాన్ని చెప్తే ఆయన ఎలాంటి వాడు? ఆయన అలాంటి మనిషా? వాక్యంలో స్పష్టంగా చూస్తున్నా, నేను నా ప్రియుని దానను అండి. అతడు నా ఎంత ఆశాభక్తుడు. ఆయన ఎలాంటి వాడు? ఆయన ఇది ఈరోజు నిన్న రోజు లేకపోతే ఈ 2020 సంవత్సరాలు కొత్తగా వచ్చిన దేవుడా? ఆది నుండి ఉన్నటువంటి వాడు, మానవ వంశమును సృష్టించిన వాడు, మొదటి వాడు, కడపడి వారితో కూడా ఉండువాడు, ఆది అంతం లేనటువంటి వాడు, అద్వితీయుడు, అదృశ్యుడు, అక్షయుడు, సర్వోన్నతుడు, సర్వమునకు మూలమైనటువంటి వాడు. ఆయన నా ప్రియుడు. నేను అతని దానను మీరు చెప్పగలిగితే, అమ్మ ముందుకు రండి, చూడండి, స్తంభం అవతల కూర్చోకూడదు, స్తంభం ముందే అంతా రండి, స్తంభం ముందుకు రండి. ఎందుకంటే బ్రదర్స్ ఎవరిని వస్తే స్తంభం వెనకాల కూడా కూర్చోండి రండి. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుని సన్నిధిలో మనల్ని మనమే పరీక్షించుకోవాలి పిల్లలు. మనం ఎంతవరకు ప్రభువులో ఉన్నాం, ఎంతవరకు ప్రభువుని మనం వెంబడించగలం, మన భక్తి ఎంతవరకు ప్రభుతో ఉన్నది, మన దైవ జీవితం ఎంతవరకు ప్రభుతో. పిల్లరా, నిజంగా దేవుని ఎడల యథార్థమైన భక్తి చేసిన వాడికి ఒక 2-3 రోజులు కష్టాలు ఉన్నా 3వ రోజులు సుఖమే. ఒక 2-3 రోజులు కష్టాలు ఉన్నా 3 రోజులు సుఖమే. దేవుని ఎడల యథార్థమైన భక్తి చేయని వాడికి ఎంత ఆస్తున్నాడికి కలతలు కలవరాలి, ఎప్పుడు చూసినా భయం ఆందోళన, గడిగడికి అన్న 100 ఏళ్ళ ఐశ్వర్యపడు. కాబట్టి ఆలోచించాలి, దేవుడు ముఖ్యం మనకి. అలాగున్న ప్రభువుని మనం ఏం చేయాలండి? వెంబడించాలి. అలాంటి తీర్మానాలతో ప్రభువుని మనం ముందుకు సాగాలి. అది దేవుడు మన నుండి కోరుకునేటువంటి, అది దేవుడు మన నుండి అపేక్ష. అవి కావాలని ప్రార్థన చేసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. నీవు ఇంట్లో ఇలాంటి వాటి గురించి ప్రార్థన చేయవు. నువ్వేం చేస్తావు ఇంట్లో? ప్రభు ఉదయాన్నే లేపో, నీకు ఎంత ఉన్నా ఈ దినం చాలా పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ చేసుకోవడానికి శక్తి, ఎన్నో బాధ్యతలు నెరవేర్చే శక్తి అంటా. కానీ నీ ఆత్మ సంబంధమైన ప్రార్థనలు నువ్వు చెయ్యవు. అందుకే అప్పుడప్పుడు ప్రార్థనా పండుగలు ఊరికే కదా ఏర్పాటు చేసింది. ఈ ప్రార్థనా పండుగలు ఎందుకు అనుకుంటారు? అందుకే మనల్ని మనం పరీక్షించుకోవడానికి, మన మస్టును విడిచిపెట్టుకోవడానికి, మరలా రెన్యూ అవడానికి, నూతనంగా ప్రతిష్ఠించుకోవడం. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఇప్పుడు యెహోషాపాతును మనం చూస్తుంటే ఈజ్ ఏ పాపులర్ కింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు చాలా ఇష్టం ఆయనంటే. ఆయా నేను రాజుల గ్రంథంలోకి వెళ్ళినప్పుడల్లా I always like only Jehoshaphat. He's a man of God. He always rely on God. He put his faith, he keep his faith on God. He always says that God is his refuge. నాయనే నా ఆశ్రయం అని చెప్పేవాడు.
అలాంటోడు శరీరాలను ఆయనకి సమర్పించుకునే కారణాన్ని బట్టి, లోక మర్యాదను అనుసరించడం కాబట్టి అసలు ఆహాబు జోలికి ఎవడైనా వెళ్తాడని. అసలు మామూలుగా మనం ఏం చేస్తాం? ఎవరైనా పెళ్లి సంబంధం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? వద్దు, ఆ పెళ్లి సంబంధం మనకు వద్దు. వాళ్ళ అసలే వాళ్ళ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అతనేమో పలానా, ఈమెమో పలానా, ఈయన చేసుకున్నాడు మన నెత్తి మీద నిప్పులు పోకపోతాయి అని చెప్పుకున్నాం లేదా? చెప్పుకున్నాం. ఆహాబు ఆడ ఇశ్రాయేలీయుడు, పైగా పెళ్లి చేసుకుంది సీదోనీరాలు, ఆమె యెజబెలు, ఆమె దేవత పేరు బయలు. ఆయన ఎప్పుడు కూడా 24 గంటలు 365 బయలు పూజిస్తాడు. వీళ్ళ పిల్లని మనం చేసుకోవడమా? వీళ్ళ కొడుకుని మనం చేసుకోవడమా? ఆలోచించొద్దు. అదే ఈ లోక మర్యాదను అనుసరించుకోవడం. ఒక సింపుల్ ఉదాహరణ మీకు చెప్పాం. ప్రతిదీ నేను ఏ ఎగ్జాంపుల్ ఇచ్చిన బైబిల్ నుంచి ఇస్తాను. నాకు అంతకు మించి ఎక్కడ తెలియదు. ఎప్పుడైనా ఎవరైనా తగిలేరనుకోండి, వాళ్ళు పలికే మాటలు మీకు చెప్తూ ఉంటాను. ప్రియమైన దేవుని వాక్యం ఏంటో ప్రియులారా, మనకు కావాల్సింది ప్రభువే. అందుకనే ప్రభు పాదాల దగ్గర మనల్ని మనం ప్రభుకి ఏం చేయాలండి? మన కుటుంబాల్లో ఈ రోజున ఎప్పటికీ కూడా కలతలు, కలవరాలు, నానా రకములైన పరిస్థితులు ఉండడం కారణం ఏంటి అంటే, మనం ఎక్కడో లోక మర్యాదను అనుసరించాం. మనం ఎక్కడో మన శరీరాలు ఆయనకు సమర్పించుకోలేదు. మనం ఎక్కడో some point of our life we did not dedicate our bodies to the Lord. దేవుడికి మనం సమర్పించుకోలేదు. అందువల్ల కొన్ని కలవరాలు గురయ్యాం, కొన్ని కలతలు. అయితే దేవుడు ప్రేమమయుడు, ఆయన క్షమించేవాడే, ఆయన క్షమించి కడిగేవాడే, మరలా నూతనపరిచేవాడే. అయితే నిన్ను క్షమించమని నువ్వు ప్రియుని దగ్గరికి వెళ్ళాలిగా. నువ్వు క్షమించమని ఎక్కడికి వెళ్ళాలి? ఒక ఆమె ప్రియుని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేసి లోక మర్యాదలోకి వెళ్ళిపోయింది. లోక మర్యాదలోకి వెళ్ళిపోతే ఆ వ్యక్తి మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు క్షమించాడు. అందుకనే 3వ అధ్యాయం మొదటి వచ్చిన ఇర్మియా గ్రంథం అంటున్నాడు, మరియు ఒకడు తన భార్యను త్యజింపగా ఆమె అతని ఎదురు నుండి తొలగిపోయి వేరొక పురుషునిది అయిన తరువాత అతడు ఆమె ఎద్దకు తిరిగి చేరిన ఆలాగు చెరుకు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులైన వెటకాండతో వ్యభిచారం చేసినను నా ఎద్దకు తిరిగి రమ్మని యెహోవా సూచించుచున్నాడు. నువ్వు చేసింది పొరపాటే. ఈ లోక మర్యాదను అనుసరించావు, ప్రియుని విడిచిపెట్టావు. అయినా నేను మళ్ళా నిన్ను చేర్చుకోవడం సిద్ధంగా ఉన్నా. నేను నిన్ను ప్రాణేశ్వరి అని పిలుస్తుంటే, ప్రాణేశ్వరి సహోదరి అని నేను పిలుస్తుంటే నీవు నన్ను విడిచిపెట్టి బయటికి పోయావు లోక మర్యాద అనుసరించి. నీ శరీరాన్ని నాకు సమర్పించినందువల్ల ఈవెన్ దెన్ నేను ప్రేమ కలిగిన దేవుడిని. రండి మరలా నా ఎందుకురా, నేను నిన్ను చేర్చుకుంటాను. ఎవరిలా? ఇశ్రాయేలీయులు. వీళ్ళు ఈ లోక మర్యాదను అనుసరించి వ్యభిచారులు అయ్యారు. ఇర్మియా మాట్లాడుతుంది ఎవరితో? ఇశ్రాయేలీయులతో. 3వ అధ్యాయం మొదటి వచనం. అందుకనే భ్రష్టులైన బిడ్డలారా అన్నాడు 22వ వచనం. ఏమో చదవండి, 3వ అధ్యాయం 22. నేను బాగు చేస్తా. ఐ విల్ హీల్ యువర్ అన్ఫెయిత్ఫుల్నెస్. ఐ విల్ హీల్ యువర్ ఫెయిత్లెస్ నేచర్. ఏదైనా నేను చేస్తాను. రండి, నేను ఎంతకాలం తిరిగింది నేను చూసా. ఎవడైనా తన భర్తను వదిలేసి తిరిగిన స్త్రీని అలా చేర్చుకుంటాడా? అయితే నేను పిలుస్తున్నాను నిన్ను. తప్పులు చేశాం, పొరపాట్లు చేశాం, దేవుడికి దూరమయ్యాం, అక్రమాలు చేశాం, దేవుడిని దుఃఖపెట్టాం, దేవుడిని సంతోషపెట్టలేదు. అయినా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. అయినా ప్రభు మనల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని ఎవరినైనా ఆయన స్వీకరించడానికి ఎలా ఉన్నాడు? అందుకనే ఏమంటున్నాడంటే 3వ అధ్యాయం 2 అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అయినను
నీవు అనేకులను వెంటాడుతూ ఆ, నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందుకే వ్యభిచారులరా ఈ లోక స్నేహము దేవునితో. ధైర్యం. నీ శరీరాలను కనుక దేవునికి సమర్పించుకోకపోతే మీరు ఈ లోక మర్యాదను అనుసరిస్తారు, ఈ లోక స్నేహంలోకి వెళ్తారు. తద్వారా మీరు నాకు అనుకూలంగా ఉండరు. అయినా నేను ప్రేమించే దేవుణ్ణే కానీ తృణీకరించే దేవుణ్ణి మాత్రం కాదు, స్వీకరించే దేవుణ్ణే కానీ త్రోసివేసేవాడిని మాత్రం కాదు. నువ్వు కావాలి నాకు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను బాగు చేసేవాడు నేనే, నిన్ను చేర్చుకునేవాడు నేనే, మరలా నాతో నిన్ను నడిపించుకునేవాడిని కూడా నేనే, నాతో కలిసి నిన్ను నడిపించుకునేవాడిని కూడా నేనే. వాక్యం చెప్తున్నాడు. అందుకే నేను భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను మీ అవిశ్వాసం ఏం చేస్తాను, బాగు చేసింది. బాగు చేస్తాను. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మన పాపాలు మనం ఒప్పుకుందాం. మనం ఈ లోక మర్యాదను అనుసరించి వెళ్ళిపోయిన స్థితిగతులు, దేవునికి దూరం అయిపోయిన స్థితిగతులు, దేవుణ్ణి వెంబడించిన స్థితిగతులు, దేవుణ్ణి చిన్న చూపు చూసిన స్థితిగతులు, ఒకసారి ప్రభు దగ్గర ఒప్పుకుందాం, క్షమాపణ కోరుతాం. మన పాపాలను మనం కప్పుకున్నామా, గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ us. మనల్ని ఎవరిని అంగీకరించలేదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్గలడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కలిగి అది కాబట్టి ప్రభు దగ్గరికి రావాలి, క్షమాపణ కోరాలి, రక్తములో కడుక్కోవాలి, మరలా నూతనపరచబడాలి, ఆయన కొరకే ముందుకే ఇచ్చాలి, సాగాలి. 6 పెనిమిట్లతో తిరిగింది ఆమె. ప్రభు అన్నాడు, వచ్చామన్న దగ్గరికి, నేను చూసుకుంటాను. నేను అయినా పర్వాలేదు, నేను నీకు పెనిమిటిని అవ్వాలని కోరుకుంటాను, నేను నీకు పెనిమిటిని అవ్వాలని కోరుకున్నానని ఆ సమరస్థితిని కోరుకున్నాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మన జీవితాల్లో మనం ఆలోచించుకొని ప్రభుకు అప్పగించుకున్నాం. మోసపోకునే దేవుడు వెక్కిరింపబడడు, మనుషులు ఏం విత్తున ఆ పంట మోస్తారు. కాబట్టి ఆలోచించుకుందాం. ప్రభు తన వాక్యం మన గ్రహింపులో తెచ్చి ఆయన్ని వెంబడించినట్లుగా సహాయము చేయునుగాక. ఆమేన్. ఆమేన్. 564వ పాట మనం పాడుకుంటూ ప్రార్థనలోకి వెళ్దాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో అనుక్షణము ఓర పాపిని నేను పాపములో పడి ఉంటిని, నేను తండ్రి పాపములో పడి ఉంటిని, లేవనెత్తుము శుద్ధి చేయుము, శుద్ధి చేయుము, నీదు ఆత్మను శుద్ధి చేయుము. ప్రార్థిస్తాం, ప్రభు సన్నిధిలోకి వెళ్తాం. ప్రేరేపించబడిన వారు చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.